మేము ప్రేమపూర్వకంగా మా చోటు మేము ఇచ్చాం. కానీ ప్రజావేదిక పగడగొట్టాడు, మా ఇల్లు పడగొట్టినంత మేము ఫీల్ అవుతున్నాం. ప్రజాధనాన్ని వేస్ట్ చేశాడు. బెస్ట్ సీఎం అని ఆయన అనిపించుకుంటారన్నాడు, కానీ వరస్ట్ సీఎం అని అనిపించుకుంటాడు. ఆయన వరస్ట్ సీఎం అని అనిపించుకుంటాడు. నెలలో నేను బెస్ట్ సీఎం అని అనిపించుకుంటానన్నాడు, కానీ కట్టడాలని 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వ్యర్థం చేశాడు. తను వ్యర్థం చేయడం మంచిదేనా? మంచి వ్యక్తిత్వేనా అది? కక్ష సాధింపు గానీ ఇది ఇంకోటి ఉందా ఏదైనా? ఆయనకి ప్రజాధనాన్ని అలా వ్యర్థం చేయొచ్చా? దేనికి వ్యర్థం చేశారు? దేనికి? కారణం ఏంటి? ఎన్నో ఉన్నాయి. అక్రమంగా కట్టారన్నారు, కానీ మీ నాన్నగారు అన్నప్పుడే కట్టారు. ఇవన్నీ ఇప్పుడు కట్టినవి కాదు కదా. ప్రజాధనాన్ని ఎందుకు వ్యర్థం చేయాలి? 9 కోట్ల రూపాయలు ఎవరికి నష్టపరుస్తారు? ఎవరు సొత్తది? మా సొత్తది, మా ప్రజల సొత్తది. శేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఇచ్చాడు. వాళ్ళు ఎవరు ధనాన్ని ఇచ్చేస్తారు? ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం ఏంటి? నేను ఒక వ్యక్తిత్వంగా మాట్లాడుతున్నాను. నేను ఒక పార్టీ పరంగా కాదు, కానీ ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను ప్రజాధనాన్ని ఆయన వ్యర్థం చేశాడు. అలా వ్యర్థం చేయడం చాలా తప్పు, చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు జగన్. వచ్చి 29 రోజులు కావట్లేదు ఆయన గారు వచ్చి. కానీ అలా పద్ధతి కాదు, అది పద్ధతిగానే కాదు. దేవుని బిడ్డ అయ్యండి. ఇదిగో నేను ఒక దేవుని బిడ్డనే. నేను బాప్తిజం తీసుకొని ఉన్నాను. ఆయనే కాదు, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు మేము బాప్తిజం తీసుకున్న వాళ్ళమే. మేము దేవుడి బిడ్డలమే. కానీ ఒక దేవుని బిడ్డ అయ్యండి. దేవుడి బిడ్డ అయినప్పుడు ఒక 9 కోట్ల రూపాయల ఆస్తి ప్రజాధనాన్ని మీరు నిర్మూలన చేయడం కరెక్టా? ఒక్కసారి మీ మనసులో మీరు ఆలోచించండి. మీరు ఒక్కసారి మీ మనసులో అడగండి. మీ దేవుడిని మీరు పూజించే దేవుడిని కూడా అడగండి. మనం ఏమనుంది? యేసు ప్రభువు చెప్తున్నాడు, ఒక చంప కొడితే మరొక చంప చూపించమని ఉంది. ఆయన ఎందుకు నువ్వు అలా చేశావు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజాధనాన్ని ఎందుకు అట్లా నిర్మూలన చేయాల్సి వచ్చింది?